తెలంగాణ రాష్ట్రంలో 2024లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డిఎస్సి నియామకాల్లో ఏదైతే స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రజనీష్ కుమార్ జడ్జిమెంట్ మేరకు 100% రిక్రూట్మెంట్ చేసి స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ బీఈడీ అభ్యర్థుల పట్ల వివక్ష ప్రదర్శించి 70% ప్రమోషన్లకు అవకాశం కల్పించి 30% తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ చేసింది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు 70% ఏమో రిక్రూట్మెంట్ చేసి 30% ప్రమోషన్లకు ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసింది. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతామని చెప్పింది. కానీ ఉపాధ్యాయుల నియామకాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్తో పోటీ పడకుండా వికలాంగుల విద్యార్థులకు ఉపాధ్యాయులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి వర్యులు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు 100% రిక్రూట్మెంట్ చేసి ఆల్రెడీ 2024 ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి స్పెషల్ బీఈడీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ నియామకాలు కల్పించిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తొలి గురువైనటువంటి భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి తొలి ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నారు. ఎందుకంటే స్పెషల్ బీఈడీ అభ్యర్థులు అంటే ఎవరికి బోధిస్తారు? అంగవైకల్యంతో బాధపడి మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వికలాంగులకు స్పెషల్ బీఈడీ టీచర్లు అవసరం అని చెప్పేసి స్పెషల్ బీఈడీ కోర్సు చేసి వాళ్ళ విద్యార్థులకు బోధించేందుకు వస్తున్నటువంటి ఉపాధ్యాయులు మెరిట్ సాధించి క్వాలిఫై ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, విద్యాశాఖ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాలి. మెరిట్ స్కోర్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశం రాలి. కానీ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాలలోనేమో 100% ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే వికలాంగుల విద్యార్థుల పట్ల కక్ష సాధింపై వికలాంగుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 5 ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ భారత తొలి ఉపరాష్ట్రపతి వర్యులు లేనటువంటి ఉపాధ్యాయులు వారు కాబట్టి వారి జన్మదినోత్సవం సెప్టెంబర్ 5 ఉంది. కాబట్టి వారి జన్మదినోత్సవం లోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులు ఎవరైతే మొన్న 2024 ఎగ్జామ్ రాసి మెరిట్ సాధించి క్వాలిఫై అయినటువంటి దాదాపు 94 మంది అభ్యర్థులు ఉన్న రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ నియామకాలు ఈ సెప్టెంబర్ 5 లోపు కనుక చేపట్టకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. రాష్ట్రంలో ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడ పెడితే అక్కడ అధ్వానంగా తయారైంది. వికలాంగుల విద్యార్థులకు సంబంధించి ఇవాళ వికలాంగుల పాఠశాలలో కనీస వస్తువులు కూడా లేనటువంటి పరిస్థితి, కనీసం ఉపాధ్యాయులు కూడా లేకుంటే వికలాంగుల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి, ఎందుకంటే మేము పాఠశాల మెట్లెక్కలేనటువంటి విద్యార్థులు మాకు ఆ స్పెషల్ బీఈడీ అభ్యర్థులు టీచర్లుగా ఉంటేనే ప్రతి పాఠశాలలో కూడా 2016 వికలాంగుల హక్కుల చట్టం కూడా ఏం చెప్తుందంటే ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో స్పెషల్ బీఈడీ టీచర్లు ఉండాలి. అంటే వికలాంగుల విద్యార్థులు బోధించడం కోసం స్పెషల్ బీఈడీ టీచర్లు కంపల్సరీ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిబంధనలు చెప్తున్నాయి. రజనీష్ కుమార్ జడ్జిమెంట్ చెప్తున్నది. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. వికలాంగుల విద్యార్థులకు ఉపాధ్యాయుల నియామకాలు జరపాలని 100% రిక్రూట్మెంట్ జరుపుతున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం అనేది బాధాకరమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అల్టిమేటం ఇస్తూ సెప్టెంబర్ 5 వికలాంగుల ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ భారత ఉపరాష్ట్రపతి తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం, ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం లోపు ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులు మెరిట్ సాధించినటువంటి అందులో వికలాంగుల అభ్యర్థులు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే వికలాంగులు బోధించేందుకు కూడా మేము కూడా సిద్ధం అని చెప్పేసి స్పెషల్ బీఈడీ కోర్సు చేసినటువంటి మా వికలాంగుల విద్యార్థి లాల్ సింగ్ గారు ఉన్నారు. ఆయన వైకల్యంతో బాధపడుతున్నాడు. నా లెక్క వైకల్యంతో బాధపడే విద్యార్థులకు నేను చైతన్యాలి, వాళ్ళకు విద్యను అందించాలి, వాళ్ళని భవిష్యత్ తరాలకు మంచి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళని కూడా మంచి రంగంలో ఉద్యోగ రంగంలో వాళ్ళని కూడా మంచిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన కోర్సు చేస్తే ఇవాళ మెరిట్ సాధించిండు. డిస్టిక్ లెవెల్లో 4వ ర్యాంకు 5వ ర్యాంకు సాధించినా ఉద్యోగం ఇస్తున్నారు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల. కాబట్టి ఇట్లాంటి వికలాంగుల విద్యార్థులే కాకుండా సకలాంగులు కూడా ఎందుకు వస్తున్నారండి? వికలాంగులు చేయదని ఇవ్వాలి, అట్లాంటి వాళ్ళకి ప్రోత్సహించి అట్లాంటి వాళ్ళకి విద్య బోధిస్తే అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారని చెప్పేసి స్పెషల్ బీఈడీ కోర్సు చేస్తారు. వాళ్ళ జీవితాల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మట్టికొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 5 లోపు కనుక ఒక నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ 5న వీళ్ళందరూ కూడా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అవన్నీ అయిపోయిన తర్వాత నియామకాలు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలే ఉంటాయి పోస్టులు, ఆ మిగిలిన పోస్టులో ప్రమోషన్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన కనుక నిర్ణయం తీసుకోకుండా, ఎందుకంటే సంబంధిత మంత్రులందరూ కూడా మేము లేఖలు కూడా ఇచ్చినాం. వికలాంగులకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారిని కూడా బాధితులు పోయి కలిశారు, మెమోరాండం సమర్పించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అనితా రామచంద్ర గారిని కలిసి అక్కడ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి గారికి అతి దగ్గరగా ఉండేటటువంటి మంత్రి అన్న అనుకుంటూ నిరంతరం ఆయనతో పాటు తిరిగేటటువంటి సీతక్క గారికి కూడా వినతి పత్రం సమర్పించడం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ డైరెక్టర్ల గారికి ఇచ్చినాం. అదేవిధంగా పెద్ద ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నత
ఉన్నతాధికారులకు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నేటి వరకు కూడా స్పందన రాలేదు. ఆ ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని చెప్పేసి దాదాపు 2024 డిఎస్సి జరిగిన కాంచి కూడా ఆ రిజల్ట్ వచ్చిన కాంచి కూడా అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే సెప్టెంబర్ 5న ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతాం. అది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష దిగుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వికలాంగుల ఐక్యత నియామకాలు చేపట్టాలి. స్పెషల్ బీఈడి ఉద్యోగస్తులు వెంటనే